విశాఖ బీచ్లో బీచ్ ట్యాక్స్ పేరిట మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఇచ్చిన జీవో 362ను వెంటనే రద్దు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. బీచ్లో మద్యం అమ్మకాలతో ప్రశాంత వాతావరణాన్ని కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. అయితే మద్యంతో రాష్ట్రాభివృద్ధి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నంబర్ 362ను వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాశ్ అందిస్తారు. ఆర్కే బీచ్ ప్రాంతంలో ఏదైతే పర్యాటకుల తాకిడి నిత్యం కూడా ఉంటుంది, అటువంటి పర్యాటకుల తాకిడి అత్యధికంగా ఉన్న ప్రాంతంలో కూడా ఈ యొక్క బీచ్ షాక్స్ అనే పేరుటైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జియో నెంబర్ను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. జియో నెంబర్ 362 అయితే నమోదు చేయడంతో పూర్తి స్థాయిలో అయితే బీచ్కి వచ్చే పర్యాటకుల తాకిడితో పాటు మహిళలు అలానే చిన్నపిల్లలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి ఐద్వాకు సంబంధించి కానీ మహిళా సంఘాలు సైతం కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నాన్ని అయితే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అసలు ఏమవుతుంది, అసలు దీని బీచ్ షాక్స్ రావడం వల్ల సమస్య ఏంటి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, బీచ్ షాక్స్ తీసుకురావడంతో పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రస్తుతం ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఎందుకు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వ దృష్టిలో అభివృద్ధి అంటే ప్రజలందరూ తాగుబోతులు అవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. విశాఖ టూరిజం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఇంకా వసతులు కల్పించండి, మంచి మంచి టూరిస్ట్ ప్లేసులు డెవలప్ చేయండి, అంతేగాని మద్యం షాపులు కాదు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు టూరిస్టులు కూడా బాగా వస్తున్నారు. ఇదేదో గోవా లాగా డెవలప్ చేయడానికి అవకాశం లేదు, మేము ఒప్పుకోమని చెప్పి మేము చెప్తున్నాం. అలాగే ప్రభుత్వం ఇక్కడున్న ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అటు స్పీకర్ గారు కానీ ఇటు భరత్ గారు కానీ ఏం చెప్తున్నారు, మద్యం తాగితే తప్పేంటి, మద్య నిషేధం లేదు కదా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము మహిళా సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ తాగుబోతులు అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వాళ్ళని ప్రజలను నాశనం చేసి ఈరోజు డబ్బులు సంపాదించుకుంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. బీచ్ షాకులకు వ్యతిరేకంగా ఈ జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. అమ్మ చెప్పండి, జియో నెంబర్ 362 ప్రభుత్వం తీసుకురావడంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వ నాయకులు తెలియజేస్తున్నారు. అలానే కొంతమంది కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. కానీ మహిళా లోకం కావచ్చు, అలానే పిల్లలకైతే ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చంటారు, మీరేమంటారు? ఇది జియో నెంబర్ 362 తీసుకురావడం దేంట్లో అభివృద్ధి చెందిందంటే ఆడవాళ్ళు అత్యాచారం చేయడంలో అభివృద్ధి చెందింది, మహిళల మీద మరింత హింస పెరగడంలో అభివృద్ధి చెందుతుంది. వావి వరుసలు మర్చిపోయి చిన్న చితక 3 ఏళ్ల బాలిక నుంచి 80 ఏళ్ల ముదసెల వరకు అత్యాచారాలు, దాడులకు పెరగడంలో కూడా అభివృద్ధి చెందుతుంది. అంతేగాని కేవలం అందులో పెట్టడం వల్ల అభివృద్ధి చెందాలని రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అవి విశాఖపట్నం అంటేనే ఒక ప్రశాంతమైన నగరం, పర్యాటక కేంద్రం అనే నగరం ఇప్పటికే చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అక్కడ ఆ కైలాసగిరిలో అభివృద్ధి చేశారు, మిగతా చోట్ల అభివృద్ధి చేశారు, చిన్న చిన్న పార్కులు కట్టారు, ఈవెంట్లు పెడతారు, ఇవన్నీ చాలా అభివృద్ధి చెందుతారు. అది కాదు, మద్యం వల్ల అభివృద్ధి చెందడం అనేది అంతకంటా సిగ్గుకరమైన చిత్రం. ఇంకొక మాట ఇంకోటి లేదు. దీన్ని మహిళా సంఘాల ఐక్యవేదికగా ఖండిస్తున్నాం. చెప్పండి, మీరు యాక్చువల్లీ ఈ గోవా తరహాలో అభివృద్ధి అంటున్నారు, అలానే పర్యాటకంగా దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది? అసలు ఇలా బీచ్ల్లో మద్యం అమ్మడం వరకు ఎంతవరకు రైట్? పిల్లలు రేపు వస్తే వాళ్ళు ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటారా? రెండు విషయాలండి, మీరు 2 పాయింట్స్ అడిగారు. గోవా తరహా అభివృద్ధి ఒకటి, పర్యాటక రంగ అభివృద్ధి ఒకటి. గోవా తరహా అభివృద్ధి అంటే గోవాలో జరుగుతుంది ఏంటి, గోవాలో సంబంధించిన బీచ్ కి సెక్స్ వరల్డ్ అని పేరు ఉంది. అక్కడ యువతుల యొక్క అక్రమ రవాణా జరుగుతుంది, అక్కడ క్యాసినోలు నడుస్తున్నాయి. ఈ రోజు అనేక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఆడపిల్లలకు సంబంధించిన దాంట్లో అనేక హింసింపబడుతున్నారు. కాబట్టి అట్లాంటి గోవా బీచ్ యొక్క కార్యక్రమాలకు వ్యతిరేకంగా గోవాలో ఆ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అలాంటి గోవా బీచ్ మనకు ఆదర్శమా? మరి ఇంకొక పర్యాటక రంగాన్ని ఆకట్టుకోవడం కోసం ఈ రోజు నేను ఇట్లాంటి కార్యక్రమం తీసుకొస్తున్నాను అన్నారు. పర్యాటక రంగం ఆకట్టుకోవాలంటే ఎక్కడ మందు దొరకని ఇక్కడికి వస్తారా? కాదు కదా. ఈరోజు సహజ సిద్ధమైన విశాఖ అందాలని, బీచ్ అందాలని పరిరక్షించాలి. ఇక్కడ ప్రధానంగా మన విశాఖ బీచ్ లో రిప్ కరెంట్ గురై అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి రిప్ కరెంట్ నుంచి ఈ రోజు రక్షణ పొందడానికి ఒక భద్రతమైన, సురక్షితమైన తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? మన ప్రభుత్వానికి ఉన్నది. రిప్ కరెంట్ బారిన పడకుండా చూడాలి, ఇన్ని సెంటర్ కోతకు గురి కాకుండా చూడాలి, అదే విధంగా సిఆర్జెడ్ వైలేషన్ కాకుండా చూడాలి, అనేక సహజసిద్ధమైన అందాన్ని పరిరక్షించాలి. తద్వారా నువ్వు పర్యాటక రంగాన్ని ఆకట్టుకోవాలి తప్ప పర్యాటక రంగం అనే పేరుతో సెక్స్ టూరిజాన్ని మీరు కనుక చేస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడ అనేక కార్యక్రమాలకు అడ్డాగా ఉంటుంది. ఈ ప్రభుత్వం అంటే శ్రీభరత్ గారు అంటున్నారు, ఏంటి మన 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 రాష్ట్రంలో ఏమైనా ప్రొహిబిషన్ ఉందా ఏంటి, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆల్రెడీ రోడ్డు మీదే ఆల్రెడీ మద్యం షాపులు ఉన్నాయి కదా, దాన్ని ఆపలేని వాళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. అంటే ఒక బహిరంగ మద్యం అమ్మకాలకి ఈ రోజు అవకాశాన్ని ఇచ్చే ఈ 362 జీవో అనే దాన్ని రద్దు చేయమని అంటున్నాం.
ఇది దాదాపు ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఏదైతే పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు విశాఖ నగరాన్ని మార్చే పరిస్థితి ఉందని చెప్పేసి అయితే ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన 362 జీవో కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కలెక్టరేట్ ఎదుటైతే వీళ్ళంతా కూడా ధర్నాన్ని అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే దీన్ని పూర్తిగా నిలుపుదల చేయకపోతే భారీ స్థాయిలో నిరసన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్న విషయాన్ని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది.